హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వైబ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి వినాయక చవితి స్పెషల్స్ అండి. వినాయక చవితి రోజు ఇలా స్పెషల్గా తీపి మోదకాలు చేయండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీటిని జిల్లేడుకాయలని కూడా చెప్పొచ్చండి. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ జిల్లేడుకాయలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. జీడిపప్పు, బాదం వేసానండి. ఇక్కడ మీకు ఇష్టమైతే వేరే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో వచ్చేసి నెయ్యి ఉంది కదండి, ఈ నెయ్యిలో 1 కప్పు వరకు బెల్లం తీసుకోండి. ఈ బెల్లం అనేది కరిగే వరకు మనం ఇలా కలుపుతూ కరిగించుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనం శుభ్రంగా ఉన్న బెల్లంని తీసుకోవాలి, ఎందుకంటే దీనిని ఇక్కడ మనం వడకట్టాం కనుక. చూసారా, ఇలా బెల్లం అంతా బాగా కరిగిపోయిందండి. దీనికి ఎక్కువగా మనం పాకం పట్టాల్సిన అవసరం లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇలా కరిగిన బెల్లంలో వచ్చేసి 1 కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలండి, ఎండు కొబ్బరి. ఇప్పుడు దీన్ని అంతా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా యాడ్ చేసి ఇంకోసారి కలిపేసి దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి అండి. ఇది చల్లారిన తర్వాత మనం బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇది చల్లారేలోపు ఇంకో ప్రాసెస్ చేద్దాం. నెక్స్ట్ వేరే కడాయి పెట్టుకొని ఇందులో 2 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలండి. తర్వాత ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. ఇక్కడ కావాలంటే మీరు 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చిటికెడంతా సాల్ట్ అండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మరగాలి. వాటర్ బాగా మరుగుతుంది కదండి. ఇక్కడ వచ్చేసి మనము 1.5 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ముందుగా నేను 1 కప్పు వేసుకుంటున్నానండి. ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో 1/2 కప్ కూడా నేను వేస్తున్నాను పిండి. ఇలా 2 కప్పుల వాటర్కి 1.5 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా వాటర్ లేకుండా పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇది కాస్త వేడిగా ఉంటుంది కదండి, అందుకే మొదటగా మనము గరిటెతోనే కలుపుకోవాలి. ఇప్పుడు చూసారుగా ఇలా పిండి అంతా ముద్దగా అయిపోయింది కదండి. కొంచెం కాస్త చల్లారిన తర్వాత దీనిని మనం చేతికి నెయ్యి అప్లై చేసుకొని ఇలా పిండిలాగా బాగా కలుపుకోవాలి ముద్దగా. ఈ పిండినంతా మనం వేడి వాటర్తో కలుపుతున్నాం కనుక ఈ పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి. చూసారుగా ఇలా ఒక ముద్దగా తయారు చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ముందుగా తయారు చేసుకున్నాం కదండి కొబ్బరి బెల్లం స్వీట్ని, ఇప్పుడు ఈ స్వీట్ని వచ్చేసి మనం ఉండలుగా చేసేసుకోవాలి. ఇది స్టఫింగ్ కోసం అండి. ఇలా లడ్డూలాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూసారుగా ఇలా మొత్తం మిగిలిన స్వీట్ని అంతా ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ బియ్యం పిండి ఉంది కదండి, దీన్ని ఒక చిన్న ముద్దగా తీసేసుకోవాలండి. తీసేసుకొని దీన్ని ఫస్ట్ రౌండ్గా అనుకొని ఇలా మనం వీడియోలో చూపించిన విధంగా ఒక అరచేతిలో పెట్టుకొని ఇలా అప్పంలాగా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పిండిలో వచ్చేసి మనము దీనిని చేతికి నెయ్యి అప్లై చేసుకొని చేయండి, చాలా ఈజీగా వస్తుంది. తర్వాత ఇందులో మనము కొబ్బరి స్వీట్ ఉంది కదండి, దాన్ని ఇందులో పెట్టేసి ఇలా స్టఫ్ చేసుకోవాలి. ఈ స్వీట్ మోదకాల ప్రాసెస్ చాలా ఈజీ అండి, త్వరగా అయిపోతుంది. చూసారా ఇలా మొత్తం చుట్టేసుకోవాలి. ఇక్కడ ఈ కొబ్బరి ప్లేస్లో మనం మొత్తం డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చండి, కొబ్బరి లేకుండా. చూసారా ఇలా ముద్దగా మనం చుట్టేసుకున్నాం కదా, ఇలా మిగిలిన పిండినంతా ఇలా చేసేసుకొని ఇలా ప్లేట్లో పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ 1 కప్పు బాస్మతి రైస్ తీసుకొని 15 మినిట్స్ ముందుగానే దీనిని నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టిన రైస్లో వచ్చేసి మనం తీసుకున్న ఈ బాల్స్ అన్నిటిని ఇలా బియ్యం అంటుకునేలాగా మనం అప్లై చేసుకోవాలి. చూసారుగా చక్కగా అంటుకుంది కదండి. ఇప్పుడు ఇలా మిగిలిన వాటిని అన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇడ్లీ ప్లేట్స్కి వచ్చేసి నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఒక్కొక్కటి మనం స్టీమ్ చేసుకోవడానికి పెట్టుకోవాలండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనము 15 నుంచి 20 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలండి. నెక్స్ట్ చూద్దామండి. చూసారుగా ఈ మోదక్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. దీనికి 15 to 20 మినిట్స్ కరెక్ట్గా పడుతుందండి, చాలా సాఫ్ట్గా అయిపోయాయి. చూసారు కండి చాలా ఈజీగా అయిపోయింది కదా, చాలా స్పెషల్గా ఉన్నాయి. ఈ లోపల ఉన్న లడ్డు అనేది కూడా చాలా సాఫ్ట్గా తయారైపోతుందండి, మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇలా ఒకసారి కట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. చాలా సాఫ్ట్గా తెగిపోయింది చూడండి. లోపల ఉన్న బెల్లం కొబ్బరి స్వీట్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోయిందండి.
ఈ వినాయక చవితి రోజు మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా సాఫ్ట్‌గా అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ తీపి మోదకాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.